నమస్తే అండి యూట్యూబ్ మిత్రులందరూ నమస్తే అండి. ఇక్కడ ప్రజెంట్ ఉన్న మన నల్గొండ జిల్లా మిర్యాలగూడ రైతుల కింద వచ్చినారు. అంత లాంగ్ నుంచి ఇక్కడ మన స్టేషన్ దగ్గర డెమో ఏవేసి చూపిస్తామంటే వచ్చినారు. ఆల్రెడీ బుక్ చేసుకున్నారు అన్న వాళ్ళు. వచ్చిన తర్వాత నాటేయడం ప్లస్ ఇక్కడ పక్కన ఆల్రెడీ ఇప్పుడు నాటే చూపిస్తున్నాం. పక్కన మా దగ్గర సొంత పొలం కోసేది ఉన్నది, అది కూడా చూపిస్తూ ఉంటాం. మీరు గుర్తుపెట్టుకోండి, మేము తెలుగు మొత్తం సౌత్ ఇండియాలో కనీసం 5 రాష్ట్రాలలో 15 బ్రాంచ్లతో సక్సెస్ఫుల్ రన్ అవుతున్నాం. గత 8 సంవత్సరాల నుంచి చాలా మిషన్లు అమ్ముంటాం. సర్వీస్ ఏదైనా మన ఒకటే గుర్తుపెట్టుకోండి, వచ్చి కొన్న వాళ్ళకు సర్వీస్ మంచిగా ఉంటా ఉంటుంది. మీకు చెప్పినప్పుడు సర్వీస్ చేస్తూ ఉంటాం. ఆడికి వచ్చిన సొంత పొలంలో సర్వీస్ చేయడం జరుగుతుంది. స్పేర్ పార్ట్స్ అన్ని అందుబాటులో ఉంటాయి. 100% 100% సక్సెస్ అవుతుందండి. ఎందుకంటే వేరే కంపెనీకి మా కంపెనీకి ఏంటంటే చాలా మిషన్లు అనేది అప్డేట్ అయినాయి వేరే కంపెనీతో పోల్చుకుంటే. సరే, ఎందుకైనా ఏదైనా కూడా మాకు మీకు చెప్తానంటే వాళ్ళ మిషన్ గురించి వాళ్ళు చెప్పడం గొప్ప అని చాలా మంది అనుకుంటారు. సార్ అన్న వాళ్ళు లైవ్ వచ్చి చూసినారు, నేను ప్రిపేర్ చేయలేదు. వాళ్ళని ఒకసారి అడుగుతాను. చెప్పన్నా, ఎట్లా మీరు చూసినారు కదా, బుక్ చేసినారు కదా, వేసినారు కదా, దాన్ని కొంతమంది చాలా మంది డౌట్ ఉంటుంది, దాన్ని మిషన్ మంచి నడుస్తుందా లేదా, దాన్ని దొబ్బాలా అని అనుకుంటారు. ఎట్లా నడుస్తుందని చెప్పండి, ఓపెన్ చెప్పండి, మీరు చెప్పండి. మనం ఏం దాన్ని నెట్టాల్సిన పని లేదు, అదే పోతున్నది. దాని ఎక్సలేటర్ బట్టి మూమెంట్ బట్టి మనం నడుస్తుంటాం. చాలా మందికి ఏంటంటే మిషన్ కంటే మనుషుల కంటే దగ్గర దూరం వేస్తాను. దూరం వేస్తుందా దగ్గర వేస్తుందా? దూరం ఏం లేదు, దగ్గర సార్లు మాత్రం దూరం ఉన్నవాడు దగ్గర పొలాల దగ్గర ఉంటా ఉంటుంది. ఇంకా మొత్తం మీద రాబోయే కాలానికి అయితే ఎంతవరకు అవసరం ఉన్నా? రాబోయే కాలంలో మొత్తం మిషన్లతోనే అవుతుంది, మనుషులతో పని కావడం కష్టం. ఓకే, మనుషులు కూడా చేసే చూశారు కదండి. అక్కడ అక్కడే నాటు డెమో ఇప్పుడే వేయడం జరిగింది. మీ ఆల్రెడీ నా పాత పొలం ఉంది కదా, ఆల్రెడీ మిషన్ తో వేసిన పొలాన్ని ఒకసారి కోయడానికి రెడీగా ఉన్నది. ఒకసారి దాన్ని చూసి చెప్తాం. అన్న, ఇది దంట ఎలా వచ్చింది మీకు? మనుషులు వేసిన దానికో పోల్చుకుంటే ఒకసారి దాంట్లో దుబ్బు బాగుంది. ఓకే. ఇప్పుడు మొత్తం వేసినప్పుడు గాయం ఉంటుంది కదా, మొత్తం మీకు మనుషులు వేసిన దానికంటే ఎట్లా ఉంది? చిక్క ఉందా దగ్గర ఉందా? మనుషులు ఇంతకన్నా దగ్గర ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఏంటంటే ఒరాల పొంటే ఎట్లా వేయాలనుకుంటారు. ఒరాల పొంది ఎందుకంటే ఇట్లా వేసినాక ఒరాల పొంటి ఇట్లా లైన్ సపరేట్ చుట్టూ ఒక లైన్ వేస్తా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మీరు దీన్ని బట్టి తెలిసిందంటే నాటేసే మిషన్ ఉంటే ఓపెన్ చెప్పండి. నాటేసే మిషన్ గురించి మీ ఒపీనియన్ ఏం చెప్పండి, ఒక్కొక్కరు చెప్పండి. మిషన్ బెటర్ గారు, ఎందుకంటే ఇక జనరేషన్ నుంచి ఇక వాళ్ళు ఏరు, ఇది ఇబ్బంది అవుతుంది. మిషన్ అయితే ఇక రోజుకు 4-5 ఎకరాలు మినిమం ఎవరు దాలు వేసుకున్నా కూడా మొక్కలు వేసినా కూడా ఫ్రీగా ఉంటది. వీళ్ళ వాళ్ళ బతిలాడరు. ఇప్పుడు ఏమో 500 1200 కూడా అడుగుతారు. ఇప్పుడు ఇదైతే కొద్దిగా బాగా ఫ్రీగా ఉంది మిషన్. సరే, మీరు రాకముందు కొంచెం డౌట్స్ ఉంటారు కదా, ఇప్పుడు చూసినారు కదా, స్వయంగా చూసినా కొన్ని డౌట్స్ క్లారిఫై అయిపోయింది కదా. ఇప్పుడైతే 100% ఏంటంటే నాటేషన్ మిషన్ అంటే అది ఫెయిల్యూర్ అంటారు. అయితే లైవ్ గా చూడడం అంటే కంపెనీలు ఉన్నాయి, కంపెనీలో డిఫరెంట్ ఉన్నది, కొంతమంది చేసే విధానం డిఫరెంట్ ఉన్నది, అవి ఉన్నది. మా కంపెనీ ఏంటంటే అప్డేట్లు ఉన్నాయి మిషన్లన్నీ. ఎప్పుడప్పుడు ఇయర్ చేంజ్ అవుతుంది, 6 నెలలకు ఒకసారి చేంజ్ అవుతుంది. ఎందుకంటే 1 year 2 years కింద మీరు చూసింది, ఇప్పుడు 1-2 years కింద సెక్షన్ వేరు, ఇప్పుడు సెక్షన్ వేరు. ఎందుకంటే అప్డేట్ చేసినాం మిషన్ అన్ని, ఎందుకంటే ఈజీ నడిపించడం అవన్నీ చేసినాం కాబట్టి ఎలా పడుతుంది మొత్తం మీద చూసినారు కదా. బాగుంది. ఫ్యూచర్ లో ప్రతి 4-5 ఎకరాలు ఉన్న చిన్న సన్న రైతుకు కూడా మిషన్ అవసరం పడుతుంది కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడున్న లేబర్ షార్టేజ్ వల్ల ఎవరు మన పిల్లల తరం వాళ్ళు ఎవరు కూడా నాటలేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపించలేరు, వాళ్ళు నేర్చుకోవట్లేరు కూడా పని. కాబట్టి కంపల్సరీ మిషనరీ కావాల్సిందే. హార్వెస్టింగ్ మిషన్ ఎంత అయినా ఇవి కూడా. ఓకే అన్న, ఇప్పుడు అన్ని కంపెనీలు ఉన్నాయి కదా, రాళ్ళ మించిన ఎంచుకోవడానికి కొంచెం సర్వే చేసి ఉంటారు కదా, సర్వీస్ గురించి అంత సర్వే చేసి ఉంటారు కదా, మీరు సర్వీస్ గురించి మీరు చేసిన సర్వేలలో ఎట్లా ఉంది మా గురించి? అంటే మేము ఇప్పుడు లైవ్ లో చూడడం ఇదే ఫస్ట్ టైం. యూట్యూబ్ ఛానల్ వల్ల చూసి వేరే రైతులను కూడా కొద్దిగా అది తెలుసుకుంటే మంచి సర్వీస్ కూడా బాగానే ఉందంటారు. ఒకటే అన్న, మీరు గుర్తుపెట్టుకోండి, మీరు వచ్చి ఫస్ట్ నాటేషన్ మిషన్ ఫెయిల్యూర్ అనగానే చాలా మంది అంటారు. నేను ఫెయిల్యూర్ ఏం కాదు, 100% సక్సెస్. మిషన్లు చాలా తేడా అయినా ఒకసారి వచ్చి చూడండి, చూసి నమ్మిన తర్వాత గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నారు వేయడం కష్టం, ఫెయిల్యూర్ అని అనుకుంటే ప్రతి సంవత్సరం వడ్ల రేటు మీకు 100 రూపాయలు పెరగదు, కూలీల రేటు మాత్రం 1000 రూపాయలు పెడుతుంది. ఇంకా 2 నెలల తర్వాత ఆయనతో కూలీలు దొరకరన్నా. ఇప్పుడు ఆల్రెడీ ఒక 10-20 మంది పనిచేస్తారు ఊరుకు, ఆయనతో 20 మంది కూడా ఇంకా నెక్స్ట్ ఇయర్ కు ఈ పింఛన్ వాటికి వాళ్ళకి శాత కాకుండా కూడదు, ఆయనతో పని చేయరు. సో మీరు ఒకసారి వచ్చి చూసి దాన్ని చూసినాక మీరు నిర్ణయం తీసుకున్న తర్వాత అన్న వాళ్ళు వచ్చినారు, నమ్మలే ఫస్ట్ కూడా, ఇప్పుడు వచ్చి నమ్మినారు, చూసి తీసుకుంటున్నారు. మీరు కూడా వచ్చి చూసి నమ్మిన తర్వాత తీసుకోండి. కావాల్సి ఒక రోజు వస్తే ఒక రోజు టైం వేస్ట్ అయితే తప్ప అంత నష్టం అయితే లేదు. మీకు నచ్చినా తీసుకోండి. నేర్చుకోవడానికి వచ్చి అన్న టైం వేస్ట్ కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మనకు కావాలనే కుతూహలంతో ఇలాగ వచ్చిన ఎవరైనా సరే దీని గురించి తెలుసుకొని దీన్ని తీసుకోవాలి. అందరికీ అవసరమైనది. 5 ఎకరాలు ఉన్న మినిమం ఇప్పుడు 5 ఎకరాలు ఉందంటే రైతు ట్రాక్టర్ తీసుకొని పెట్టుకుంటున్నాం. ఇది కూడా కంపల్సరీ యూజ్ అవుతుంది ఫ్యూచర్ లో.